టాలీవుడ్ టాసర్స్ రోజు వీడియోస్ చేస్తామని చెప్తాం కదా, అదే ఫామ్ లో కంటిన్యూ అవుతున్నాం, వీడియోస్ చేస్తున్నాం. మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తే వీడియో మీకు ఏమన్నా కరెక్షన్స్ చేయాలన్నా, ఏమన్నా ఇలాంటి కంటెంట్ కావాలన్నా చెప్తే మేము చేస్తాము, రెడీగా ఉన్నాము. సరే, ఈ రోజు వీడియోస్ వచ్చేసరికి యాషెస్ సెకండ్ టెస్ట్ డే 1 కంప్లీట్ అయింది. ఇంగ్లాండ్ కొంచెం అనుకునే దానికన్నా చాలా బెటర్ పొజిషన్ లో ఉంది యాజ్ ఆఫ్ నౌ. అది దాని గురించి టెస్ట్ ఫస్ట్ డే రివ్యూ మాట్లాడుతూ, అండ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 స్క్వాడ్ రిలీజ్ చేశారు. దాని గురించి ఎవరెవరు నడిచింగ్ చేశారు, ఎవరిని డ్రాప్ చేశారు, అసలు సెలక్షన్స్ ఏంటి, చేంజెస్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుతూ వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే, యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆషెస్ బ్రో, ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి బ్రో. అసలు ఇండియాలో జరిగే మ్యాచ్లు ఇంత ఇంట్రెస్టింగ్ ఎప్పుడు ఉండవు బ్రో. అవే మ్యాచెస్ బాగుంటాయి. అయితే ఇంగ్లాండ్ లో జరిగే మ్యాచ్లు లేదా ఆస్ట్రేలియా జరిగే ఇవే బాగుంటాయి. అది ఎవరా మ్యాచెస్ ఎప్పుడు బోరింగ్. అది ఎవరాడినా అంతే ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎవరంటే అంతే ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇవాళ చూడు, అసలు ఫస్ట్ ఓపెనింగ్ ఎప్పట్లానే స్టార్క్ అదేంటో బ్రో, ఫస్ట్ ఓవర్ అంటే పక్కా వికెట్ తీస్తా అన్నట్టే ఇస్తున్నాడు. అసలు ప్రతిసారి ఎట్లా కుదురుతుందో, బ్యాట్స్మెన్ కూడా అట్లా ఇస్తున్నారు. పోయిన మ్యాచ్ లో క్రాలీ అంటే ఈసారి ఏమో డక్కెట్. ఇద్దరు ఎవరొకరు లేసిపోతారు. 2 వికెట్స్ ఎర్లీగా పడ్డాయి. బేసికల్లీ ఆ టైంలో అందరు అనుకుంటారు పింక్ బాల్ మ్యాచ్, ఇంగ్లాండ్ 2 వికెట్స్ పడ్డాయి, ఎప్పట్లాగే 150కి అందుకు ఆల్అౌట్ అయిపోతారు, ఇది అంతగా పెద్దగా జరిగే మ్యాచ్ కాదు ఎక్కువ కాలం అనుకున్నారు. కానీ బట్ ఇంగ్లాండ్ చాలా స్ట్రాంగ్ కంబ్యాక్. మెయిన్ ఎస్పెషల్లీ రూట్ కి యాక్చువల్ గా ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లోనే క్యాచ్ డ్రాప్, టఫ్ క్యాచ్ లే, కానీ స్టీవ్ స్మిత్ స్టాండర్డ్ కి పట్టేయచ్చు అది క్యాచ్ డ్రాప్. కానీ అప్పటి నుంచి ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు రూట్. చాలా 100 కొట్టాడు. అది కూడా ఈ స్టైల్, అతని స్టైల్లో కొట్టాడు. ఈ బ్యాస్ బాల్ అని చెప్పి ఊపకుండా. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, రూట్ ఫస్ట్ 100 ఇన్ ఆస్ట్రేలియా. ఇప్పుడు దాకా ఆస్ట్రేలియాలో రూట్ సెంచరీ ఫస్ట్ 100 ఇన్ ఆస్ట్రేలియా. ఇప్పుడు దాకా రూట్ కి హైయెస్ట్ స్కోర్ 86. ఫర్ ద ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో 100 కొట్టాడు. ఇంతకు ముందు మాథ్యూ హ్యాడన్ వల్ల డాక్టర్ కమెంట్ చేస్తా అనుకుంటా, రూట్ గా 100 కొట్టకుంటే మా డాడీ బట్టలేకి తిరుగుతాడు అన్నట్లు కమెంట్ చేస్తారు అనమాట. ఇప్పుడు స్టేటస్ కూడా పెట్టింది, ఇక మమ్మల్ని అందరినీ అంటే అలా చూడనీయకుండా చాలా కాపాడావు రూట్, థ్యాంక్స్ ఫర్ ద సెంచరీ అని పెట్టింది స్టేటస్ కూడా. అది రూట్ యాక్చువల్ గా మామూలు ఫామ్ లో లేడు బ్రో. ఒక అంటే స్టాట్స్ చూస్తే మనం 2020 టైంలో లైక్ ఫ్యాబ్ 5 లో అందరిలో హైయెస్ట్ వాజ్ కోహ్లీ, 27 సెంచరీస్ ఉన్నాయి. లీస్ట్ వాజ్ రూట్, 17 సెంచరీస్ ఉండే. కానీ ఇప్పుడు ప్రెసెంట్ 5 years తర్వాత చూస్తే రూట్ ముందుకు వచ్చాడు, వే హెడ్, 23 సెంచరీస్ కొట్టాడు 5 years లో. వేరాజ్ స్మిత్ 13, విలియమ్సన్ 10 కొట్టారు. కానీ కోహ్లీ ఓన్లీ 4 కొట్టాడు. సరేలే, ఓకేలే, అది పక్కన పెడితే 5 years లో 23 సెంచరీస్. జో రూట్ మామూలుగా కాదు, పీక్ ఫామ్ లో ఉన్నాడు. మోస్ట్లీ వాళ్ళకి కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నారులే, యాజువల్ గా వాళ్ళ పిచ్ లో ఆడుకుని కొన్ని ఫ్లాట్ పిచ్, అవన్నీ పక్కన పెట్టినా నెంబర్స్ మాత్రం ఉన్నాయి. అది వాళ్ళకి బేసికల్ ఏంటంటే, ఉన్న టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ లో ఒక ఇయర్ లో మోస్ట్ టెస్ట్ మ్యాచెస్ ఆడేది వాళ్ళే. అందులోనూ హోమ్ లో ఎక్కువ మ్యాచెస్ ఆడతారు. అందులోని బ్యాస్ బాల్ వచ్చాక ఫ్లాట్ వికెట్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో అది హెల్ప్ అవుతుంది. ప్లస్ జో రూట్ పాకిస్తాన్ లో సెంచరీ కొడతాడు, ఇండియా వచ్చిన సెంచరీ కొడతాడు, శ్రీలంక వెళ్తే సెంచరీ కొడతాడు, ఆస్ట్రేలియా వెళ్తే సెంచరీ కొట్టాడు జనరల్ గా ఫస్ట్ టైం. ఇప్పుడు అది కూడా లోటు లేకుండా పోయింది. అక్కడ కూడా సెంచరీ కొట్టాడు. నాకు తెలిసి సచిన్ ని టచ్ చేసే ఛాన్స్ ఉంది ఓన్లీ జో రూట్ కే. 49 కదా, 49 51 అనుకుంటా. టెస్ట్ లో 51, ఓడిఎస్ లో 49 అనుకుంటా. సచిన్ టెస్ట్ లో 51 ఉన్నాయి, రిమైనింగ్ 49. సో 51 టచ్ చేసే ఛాన్స్ జో రూట్ కే ఉంది. ఇలా విరాట్ కోహ్లీ కొడతాడా, జో రూట్ కొడతాడా, మీకు ఎవరు అనిపిస్తున్నారో ఒకసారి కమెంట్ చేయండి. విరాట్ కోహ్లీ రిటైర్డ్ కదా, కానీ టోటల్ 100 సెంచరీస్ ఉన్నాయి కదా, 100 సెంచరీస్ అది కూడా, అది ఛాన్స్ లేదు. జో రూట్ అరౌండ్ 60 ఆడ్ ఉన్నాడు బ్రో, కోహ్లీ 84, అసలు ఛాన్స్ లేదులే. చూద్దాం, అది కోహ్లీ టచ్ చేయలేడులే, అది కూడా ఒకటి చూద్దాం. ఓకే. అండ్ కమింగ్ బ్యాక్ టు ద మ్యాచ్, దాని తర్వాత జో రూట్ అలా ఒకవైపు నిలబడిపోతే మిగతా వాళ్ళంతా హెల్ప్ మంచి పార్ట్నర్షిప్స్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఆడాడు,
అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇంగ్లాండ్ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది అనుకున్నప్పుడు థర్డ్ సెషన్ రాగానే స్టోక్స్ అసలు సింగిల్ లేదు, అక్కడ మెయిన్ గా రన్అట్ అయ్యాడు. అప్పటికి బ్యాట్ ఖచ్చితంగా బాల్ వస్తుంది, వీళ్ళిద్దరు మంచి స్టాండ్ ఇచ్చి ఒక 100-120 పార్ట్నర్షిప్ ఈజీగా వెళ్ళిపోతులే అనుకున్నాం, కానీ అవును, రన్అట్. స్టోక్స్ మంచి మిడిల్ చేస్తున్నాడు, తొందర పట్టలేదు, స్టెబిలైజ్ అయ్యాడు, రూట్ మంచి ఫామ్ లో ఉన్నాడు అనుకుంటే అనవసరమైన రన్అట్ అక్కడ. అక్కడ నో రన్ అన్న, అసలు రన్నే లేదు, అసలు టెస్ట్ లో ఆ రన్ అసలు అవును, అవసరం లేదు. వాడికి అర్థమైంది, ఏం సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ఆ, ఇంకా యావరేజ్ గా మళ్ళీ మనం మాట్లాడుకుంటాం చూడు, ఇంగ్లాండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడంటే ఆ వికెట్ స్టార్ట్ అయితే ఇంకా పడిపోతానే ఉంటాయి ఎంతమంది బ్యాట్స్మెన్స్ వచ్చినా ఫిఫ్త్ వికెట్ తర్వాత. సేమ్ ఇక్కడ కూడా అదే రిప్లికేట్ అయింది ఎక్సెప్ట్ అట్ ద 10th వికెట్. స్మిత్ బాగానే ఆడతాడు కదా, స్మిత్ కిక్ అవ్వట్లేదు పాపం, మన మీద అంత బాగా ఆడాడు. స్మిత్ వెంటనే పడ్డాయి, స్మిత్, అట్కిన్సన్, ఇంకా బ్రైడన్ బ్రెండన్ కార్స్. అందరు అప్పుడు వచ్చాడు విరాజ్, సురాజ్, జోఫ్రా ఆర్చర్ లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 60+ ఉంది. యాక్చువల్గా జోఫ్రా ఆర్చర్ నాకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది అంటే పొటెన్షియల్ ఉంది బ్రో బ్యాటింగ్ లో, మంచి స్వింగ్ ఉంటది బ్యాట్ స్వింగ్, కాకపోతే ఇప్పుడు కనెక్ట్ అవ్వవు సరిగ్గా. అప్పుడప్పుడు అలా వచ్చి సిక్స్లు కొడుతూ ఉంటాడు. ఇవాళ జోఫ్రా ఆర్చర్స్ డే మంచి, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ప్రాపర్ గా బేస్ బాల్ ప్లేయర్ ఉంటాడు చూడు, కొడితే బయటకు వెళ్ళిపోతా అన్నట్టు కొడతాడు, సేమ్ అంతే ఉంటుంది స్వింగ్. అది ఇంకొకటి మనకు ఈ వికెట్స్ ఇప్పుడు స్కోరు 350+ ఆర్డర్, 350+ రన్స్ ఉన్నాయి, కానీ ఆ వికెట్లు అన్ని పడిపోతున్నా కేవలం లాస్ట్ పార్ట్నర్షిప్ వల్ల మనకు స్కోర్ అంతవరకు రీచ్ అయింది. కానీ లేకుంటే యాజ్ యూజువల్ గా మన స్కోర్ తక్కువ ఉన్నట్టు అనిపించు, అందులో ఆస్ట్రేలియా వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ వచ్చు, మనం బాగానే రిస్ట్రిక్ట్ చేసాం అన్నట్లు. అందులోనూ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి మన స్టోక్స్ ఏమో తొందరగా వీళ్ళు ఓపెండి వికెట్ పడిపోతే 10 ఓవర్లో 1-2 వికెట్లు తీయొచ్చు, కండిషన్స్ మంచి హెల్ప్ఫుల్ గా ఉంటాయని వెయిట్ చేస్తున్నాడు. ఈ ఆస్ట్రేలియా వాళ్ళేమో లేట్ చేద్దాం ప్రతి బాల్ కి లేట్ చేస్తున్నారు, కానీ వాళ్ళిద్దరూ ఊపి వికెట్ పడకుండా అలాగే మంచి పార్ట్నర్షిప్. రేపు నాకు తెలిసి మహా అయితే ఒక 10-15 యాడ్ చేస్తారేమో, మోస్ట్లీ. కానీ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో 300 ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ అంటే చాలా మంచిది, నీకు సెకండ్ ఇన్నింగ్స్ లో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది స్టార్ గురించి, పింక్ బాల్ హీరో. ఎప్పుడు పింక్ బాల్ మ్యాచ్ అంటే స్టార్క్ ఖాతాలో వికెట్స్ పడకుండా ఒక మ్యాచ్ కూడా ఉండదు. అలాంటి అసలు హీరో 6 వికెట్స్, ఆల్మోస్ట్ టాప్ ఆర్డర్ వికెట్స్ అన్ని, మోస్ట్లీ మెయిన్ వికెట్స్ అన్ని స్టార్కే తీశాడు. ఒక జాక్ రాలీ తీశాడు, మిచెల్ లీస్. ఇవాళ వికెట్స్ పట్టలేదు, స్టార్క్ వస్తాడు 2-3 వికెట్లు తీసుకుని వెళ్ళిపోతాడు సైలెంట్ గా. వికెట్స్ పట్టలేదు అనుకున్నప్పుడల్లా వస్తాడు, 2 వికెట్లు తీసుకెళ్తాడు సైలెంట్ గా. దట్స్ ఆల్. రేపు చూద్దాం రేపు ఎలా జరుగుతుంది అని. మోస్ట్లీ ఫస్ట్ 5 overs లో ఫస్ట్ 5 overs లో వికెట్ పడిపోద్ది. నెక్స్ట్ మిగతా ఆస్ట్రేలియా ఎలా ఆడతారు, ఎలా అప్రోచ్ అవుతారు అనేది ఇంపార్టెంట్. రేపు ఓపెనర్ ఎవరైనా వేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. హెడ్ వస్తే ఎలా ఉంటుందో చూడాలి రేపు. హెడ్ వస్తాడో రాడో కూడా తెలియదు. అది నెక్స్ట్ ఈ టెస్ట్ ని పక్కన పెడితే నెక్స్ట్ T20 స్క్వాడ్ రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ ఇప్పటికి అందరూ గో త్రూ అంటారు T20 స్క్వాడ్. ఇక్కడ మెయిన్ అడిషన్స్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా అండ్ జితేష్ శర్మ. యాజ్ యూజువల్ గా రీసెంట్ మ్యాచ్ లో నుంచే స్క్వాడ్ లో జాయిన్ అయ్యారు జితేష్ శర్మ. యాజ్ యూజువల్ గా అలాగే పెట్టారు. శుభ్మన్ గిల్ ఇంజూరీ లిస్ట్ లో ఉన్నాడు కాబట్టి సబ్జెక్ట్ టు ఫిట్నెస్, అదొకటి. ఇంకా మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రింకు సింగ్ లేడు. అసలు ఏం చేశాడు రింకు సింగ్? పాపం కంటిన్యూస్ గా పర్ఫార్మ్ చేస్తాడు. ఛాన్స్ వచ్చినప్పుడు మన క్రిటికల్ సిచ్యువేషన్ లో చాలా సార్లు T20s లో గెలిపించాడు, ఫినిషింగ్ ఇచ్చాడు. అలాంటి మంచి ఫినిషర్ ని తీసుకోకుండా అసలు ఓడిఐస్ లో కూడా పెట్టొచ్చు. వాషింగ్టన్ సుందర్ నాకు అర్థం కాదు బ్రో, అసలు ఓడిఐస్ లో కూడా వాషింగ్టన్ సుందర్ ఎందుకు బ్రో? దేనికి? మొన్న మ్యాచ్ లో ఫినిషర్ లేడు బ్రో. అసలు మనకి జడేజా ఫినిష్ చేయలేకపోతున్నాడు, వాషింగ్టన్ సుందర్ ఎందుకు పెట్టాడు? బ్యాటింగ్ ఇచ్చాడు, బౌలింగ్ ఇవ్వడు. బ్యాటింగ్ ఇస్తాడు కానీ చేయలేడు, అంత పొటెన్షియల్ లేదు. ఇంకా బౌలింగ్ ఇవ్వడు, దేనికి పెట్టుకున్నాడు? దాని బదులు మంచి ప్రాపర్ బ్యాట్స్మెన్ పెట్టుకోవచ్చు కదా. అక్షర్ పటేల్ ఉన్నాడు. అక్షర్ పటేల్ 10 overs ఇస్తాడు, 4th 5th క్వార్టర్ లో వచ్చి 30-40 ఆర్డర్స్ వచ్చి మ్యాచ్ మనకు కావాలంటే కొంచెం ముందుకైనా తీసుకెళ్లి ఇస్తాడు. ఆల్మోస్ట్ చాలా వాటిలో ప్రూవ్ చేసుకున్నాడు కూడా అక్షర్ పటేల్. బట్ అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ ని డోంట్ నో ఎందుకు తీసుకొచ్చాడేమో. గంభీర్ బేసికలీ ఎట్లుంటదంటే బ్రో, ఇప్పుడు టీం సెలెక్ట్ చేయాలంటే అజిత్ గారికి కొన్ని ఆప్షన్స్ ఇస్తే
మ్యూజికల్ చైర్స్ ఆడతాడు. ఎవరు వస్తే వాళ్ళ టీమ్ లో పెడతాడు. అది అయిపోయిన తర్వాత ఇక ఎవరు బ్యాటింగ్ ఆర్డర్ ఎట్లా అంటే, మనం చిన్నప్పుడు గల్లీ క్రికెట్ ఆడేటప్పుడు వంగున్న తర్వాత ఇలా కొట్టి నెంబర్ చెప్పరా అంటాను చూసావా? ఏమంటే బ్రో నీకు 2 వచ్చిందా వెళ్ళి ఓన్లీ ఫిక్స్ అయింది పొజిషన్స్ ఓపెనర్స్ ఇంకా విరాట్ కోహ్లీ అంతే. మిగతా వాళ్ళంతా ఇదే బ్యాచ్. కొడతాడు, నీ నెంబర్ ఇది వెళ్ళు. ఇట్లా ఉంది పరిస్థితి. అసలు ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నాడు ఆ టీం, ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు. ఎవరు బీసీసీఐ ఒక్కరు కూడా క్వశ్చన్ చేయట్లేదు. ఏంటో అసలు వాషింగ్టన్ సుందర్ ఆ టీమ్ లో ఎందుకున్నాడో గంభీర్కే తెలియాలి. ఇప్పుడేమో మన T20 స్క్వాడ్ లో రింకు సింగ్ లేడు. మళ్ళా ఇప్పుడు మన ప్లేయింగ్ 11 చూస్తే ప్లేయింగ్ 11 లో వాషింగ్టన్ సుందర్ మళ్ళా తీసుకొస్తాడు. హర్షిత్ రాణా అని పెడతాడు నెంబర్ 8 అని. దాని బదులు ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ పెట్టుకోవచ్చు కదా. రింకు సింగ్ లాంటి బ్యాట్స్మెన్, హిట్టర్, ఫినిషర్. ఏందో ఏం చేయలేము ఇంకా, అంతే. చూద్దాం, ఏం చేయలేము అంతే. ఆయన గంభీర్ ఏం చేస్తే అది మనం చూడాల్సిందే. ఆల్మోస్ట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఏం అనలేకున్నారు ఎవరైనా. ఎక్కడొస్తున్నాయి బ్రో, మెల్లమెల్లగా బయటపడుతుంది. టెస్ట్ లో పడుతుంది. ఈ ఓడిఎస్ T20s లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండడం వల్ల గడిచిపోతుంది. వాళ్ళు ఆగుతున్నారు. వాళ్ళిద్దరు సేవ్ చేస్తున్నారు గంభీర్ని. ఇంకేముంది అయితే గైస్, ఈరోజు న్యూస్ వచ్చేసరికి రేపు మళ్ళీ టెస్ట్ సెకండ్ డే ఉంటుంది. మరి అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటే మళ్ళీ రేపు వీడియో చేసుకుందాం. ఇంకా T20 స్క్వాడ్ లో మీకు ఎవరు ఇంకా అడిషన్ చేసి ఎవరైనా కొంతమంది యాడ్ చేసి ఉంటే బాగుంటుందని వాళ్ళ పేరు కూడా కమెంట్ చేయండి. ఇంకా అడిషన్ చేయడానికి ఎవరు లేరులే, మోస్ట్లీ ఓన్లీ రింకు సింగ్ ఒక్కటే కదా. మీ ఎంతమంది రింకు సింగ్ ఉండాలి T20 స్క్వాడ్ లో ఫీల్ అవుతున్నారు కామెంట్ చేయండి. అలాగే ఎంతమంది గంభీర్ కరెక్ట్ టీమ్ డెసిషన్స్ తీసుకోవట్లేదు, బ్యాటింగ్ ఆర్డర్ ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నాడు, ఆల్రౌండర్స్ అని చెప్పి పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ గానీ బౌలర్ ని కానీ తీసుకురావట్లేదు టీమ్ లోకి, ఎంతమంది ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. నేను ఇంకా రియాన్ పరాగ్ నడిచింది చేస్తారేమో అనుకున్నా. పోనీ అతను రియాన్ పరాగ్ పర్లేదు, ఒక బ్యాట్స్మెన్ బ్రో, పర్ఫెక్ట్ రోల్ ఉంటది. ఓకే, చూద్దాం. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఆల్ ఫ్రమ్ ద వీడియో. మళ్ళీ రేపు కలుద్దాం. మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఫాలో కొట్టి మా వీడియో షేర్ చేయండి. బాయ్.